ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, కృష్ణపక్షం, తేదీ 8 జూన్ 2026 సోమవారం. సూర్యోదయం తెల్లవారు జామున 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 తిథి అష్టమి తెల్లవారు జామున 3:21 వరకు, తరువాత నవమి. నక్షత్రం శతభిష ఉదయం 8:58 వరకు, తరువాత పూర్వాభాద్ర. యోగం విష్కంభ ఉదయం 9:25 వరకు. కరణం భాలవ మధ్యాహ్నం 3:24 వరకు, తరువాత కౌలవ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 4:08 నుండి 4:56 వరకు. అమృత ఘడియలు రాత్రి 1:28 నుండి తెల్లవారు జామున 3:06 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. అశుభ సమయాలు వర్జ్యం మధ్యాహ్నం 3:41 నుండి సాయంత్రం 5:19 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:41 నుండి 1:33 వరకు. రాహుకాలం ఉదయం 7:22 నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:37 నుండి మధ్యాహ్నం 12:15 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:52 నుండి 3:30 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో సానుకూల మార్పులు కనిపిస్తాయి. వృషభరాశి అవసరమైన ఖర్చులకే ప్రాధాన్యత ఇవ్వండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం మంచిది. మిథున రాశి మిత్రుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కర్కాటక రాశి ఓర్పుతో వ్యవహరిస్తే అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. సింహరాశి ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. అధికారుల నుంచి ప్రశంసలు అందుకోవచ్చు. కన్యరాశి ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుంది. సన్నిహితుల సలహా ఉపయోగపడుతుంది. తులారాశి భాగస్వామ్య వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. కొత్త ఒప్పందాలు చేసుకునే ముందు పూర్తిగా పరిశీలించండి. వృశ్చిక రాశి అనుకోని లాభాలు కలిగే అవకాశం ఉంది. వ్యాపారులకు అనుకూలమైన రోజు. ధనస్సు రాశి దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందవచ్చు. మకర రాశి కష్టానికి తగిన ఫలితం పొందుతారు. కుటుంబ సభ్యుల సహకారం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. కుంభరాశి మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. మీనరాశి కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.